నీకు సమస్తము సాధ్యమే. సర్వాధికారివి, సర్వాంతర్యామివి, సర్వోన్నతుడవు, సర్వజ్ఞానివి. స్తోత్రం కలుగునుగాక. అంతే. ఆయన మించిన వారు ఎవరు ఇంక లేరు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వాధికారి, సమాధానమునకు కర్త. ఇలాగున ఆయన యొక్క కెపాసిటీ. ఆయన నాకు అసాధ్యమైనది ఏది లేదన్నారు. ఆయనకు అసాధ్యమైనది ఉంటే మరి సాధ్యమైనది ఎవరికి ఉంటుంది? కనుకనే సమస్తమైనకి సాధ్యమే. సృష్టి అంతటినీ కూడా వేలాది సంవత్సరాలని మనం నమ్ముతాం, లక్షల కోట్లని వేరే వేరేగా నమ్ముతారు. ఏదేమైతే అవన్నీ కూడా అలాగ సృష్టి నడిపిస్తున్న కెపాసిటీ, ఆ శక్తి, ఆ జ్ఞానం ఆయనకు ఉంది. కనుక ఆయన యొక్క సామర్థ్యం, ఆయన సర్వజ్ఞాని. ఆయనకు మనం ఏం చెప్పాల్సిన పని లేదు. ఆయన యొక్క కనుదృష్టి మొత్తం సృష్టి అంతా కూడా చూస్తుంది. భూమి లోతులకు వెళ్ళినా ఆయన ఉనికి అక్కడ ఉంటుంది. ఆకాశంలోకి ఎక్కిపోయినా అక్కడ ఆయన ఉనికి ఉంటుంది. సముద్రంలో దాగున్నా అక్కడ ఆయన ఉనికి ఉంటుంది. ఆయన లేని చోటు లేదు. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనకు ధైర్యం. ఎందుకంటే ప్రభు దగ్గర మనం సహాయం కోసం వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నమస్కారం చేసి మనకు వచ్చిన సమస్యలు, అది ఎంత తీవ్రమైనదైనా సరే, ఎంత భయంకరమైనదైనా సరే, ఎంతగా మరణాన్ని తెచ్చిపెట్టి మనకి ఇక బ్రతుకు లేదు అనే లాంటి రుజువు చెప్పేదైనా సరే, వీరి దగ్గరికి వెళ్ళాను మాకు సాధ్యం కాదు బాబు అన్నారు, వారి దగ్గరికి వెళ్ళాను మాకు కూడా సాధ్యం కాదన్నారు. ఇక ఇది దేవుడు కూడా నీకు చేయలేదని కూడా కొంతమంది చెప్పేశారు అంటుంటారు కదా చాలా చోట్ల. దేవుడు కూడా కుదరదు, ఆయన కూడా ఏం చేయలేడు అంటుంటాం చాలా సందర్భాలు కదండి. ఒక్కొక్కసారి హాస్పిటల్స్, డాక్టర్స్ కూడా ఇలా అంటుంటారు, మేము చేయవలసినంత చేసేసి ఎక్కడికి వెళ్ళినా ఇదే వైద్యం, ఎంత ఖర్చు పెట్టినా ఇదే వైద్యం. ఇంకెవరైనా సహాయం చేయాలంటే మీరు ఏ దేవుడు నమ్ముకున్నారు, మీరు ఏ దేవుడిని కొలుచుకుంటారో ఇంకా ఆయనకే ఉంది కెపాసిటీ అని డాక్టర్లు చెప్తారు. ఒక్కొక్కసారి పరిస్థితులు తీవ్రమైనప్పుడు మనస్తాపంతో, దుఃఖంతో, బాధతో ఇలాగేస్తాం. ఏది ఇంక నాకు దేవుడు కూడా ఏం చేయలేదు, అంత అయిపోయిన పరిస్థితి. ఈ సమయంలో దేవుడు కూడా ఏం చేయలేదు. నేను ఆగండి 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 ఆగండి. ఈ లోకంలో చక్రవర్తులు, రాజులు, ప్రభుత్వాలు, సైనికాధికారులు అందరూ కలిపి చోట నిలబడినా వాళ్ళకు చేయలేదంటే ఏదైనా ఉంటుందేమో కానీ ఈ సృష్టికర్తకు సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ ఆలోచన సంబంధించిన ఆ మాట మీద నమ్మకం మన హృదయంలోకి వచ్చేస్తుందో ఎంత ధైర్యంగా ఉంటాము. నాకు చెప్పుకోవటానికి ఒక ఆయన ఉన్నారు, ఆయన బలవంతం, ఏమైనా నాకు సహాయం చేస్తారు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో దేవుని గురించి మూడు కోణాల్లో చూస్తున్నాం. మొదటి కోణము ఆయన ఉనికి. ఈ రోజు ఉంటాడు, రేపు ఉంటాడు, 1000 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత ఉంటాడు, ఇదేమి లేదు, ఎప్పుడు ఉంటాడు. ఆయన లేకపోతే ఏం లేదు, శూన్యమంతే. రెండవది మనం ఏం చెప్పుకున్నాం, ఆయన సామర్థ్యం, హిజ్ ఎబిలిటీ, హిజ్ కెపాసిటీ, అట్రిబ్యూట్స్ అని కూడా అంటారు. మూడవది ఆయన స్వభావం, హిజ్ నేచర్, ఆయన మనస్సు, ఆయన మనస్తత్వం, ఆయన హృదయం, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, అవి కూడా మనకు తెలియాలి. మొదటి రెండు తెలిస్తే ఆ దేవుడు ఉంటాడట, ఇంత శక్తిమంతుడంటే అన్నం పెట్టుకోవాలి, అక్కడితో అయిపోతుంది మనకు. కానీ ఆయన మనస్తత్వం ఎప్పుడైతే తెలుస్తుందో పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాం. అందుకే సృష్టికి, మానవానికి, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ కులమైనా, బ్రతికుండే ప్రతి నరుడికి కూడా దేవుని స్వభావం తెలిసిన వాడైతే, మళ్ళా చెప్తున్నాను, అమ్మ ఒడిలోనికి పిల్లోడు ఎలా పరిగెడతాడు, భయం వేసినప్పుడు నాన్న పిల్లోడు ఎలాగైతే గట్టిగా పట్టుకుంటాడు, అలాగున ఈ దేవుని ఎరిగిన వారు అలాగని యేసు దగ్గర పరిగెడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు తెలియదని కాదు కానీ 1, 2, 3 చాలా ఉన్నాయి. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇలాగున్న చాలా 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 విషయాలు ఉంటాయి. ఇక్కడ చూస్తే దేవుడు మంచివాడు, లేదా అందరికీ ఉపకారం చేసేవాడు. దేవుని నేచర్లో, దేవుని స్వభావంలో మరొక శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే ఆయన మారడు. ఒకటి ఆయన ప్రేమ, రెండవది ఆయన వెలుగు, మూడవది ఆయన ఆత్మయున్నారు,
నాలుగోదైన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నిజం, సత్యం. ఆయన అబద్ధమునకు ఆయనలో చోటు లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు. సో ఇవన్నీ చదువుకుంటూ, ఇవన్నీ మాట్లాడుకుంటూ, ఈ మరొక మాట మనం మనసు పెట్టకపోతే గడియకొకలా మారిపోతాడేమో అని అనుకుంటాం. నిన్న ఒకలాగా ఉంటాడు, ఈ రోజు మరొకలాగా ఉంటాడు. ఆయనకి ఇష్టమైంటే దీవిస్తాడు, ఆయనకి ఇష్టం లేకపోతే పొమ్మంటాడు. ఆయన అధికారం ఉంది కదా, ఆయన సర్వాధికారి. నాకెవరు చెబుతారు, నన్నెవరు ఆజ్ఞాపిస్తారు, నన్నెవరు ఏం చేస్తారు? నేనేమైనా చేస్తాను. దేవుణ్ణి చంపాలంటే చంపుతా, బ్రతికించాలంటే బ్రతికిస్తా అంటూ ఇలాగున్న దేవుని గురించి మరొక ఆలోచన లోకంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఆయనకి ఏంటంటే తలరాలు రాస్తా, చచ్చిపోమని రాస్తే చచ్చిపోతా, బ్రతకమని రాస్తే బ్రతికేస్తా అంటూ ఆయా రీతులుగా కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు, సత్యాలంటూ చెప్పే మాటలు మనిషి హృదయంలోకి వచ్చేస్తాయి. ఆ మనసుతోనే, ఆ ఉద్దేశంతోనే నమస్కారం చేసినా, పూజలు చేసినా, ఏమంటే శాస్త్రంగా పడినా, ఏం చేసినా అది మనసు. కానీ ఇప్పుడు నేను చెప్పే మాట మీకు తెలుసు, కానీ ఈ సమయం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చాలా బలంగా కళ్ళు బుద్ధి చెప్పినట్టు చెప్తాడు. ఏమనంటే, నేను మారను. ఆదిలో ఎలాగున్నానో, మధ్యలో అలాగుంటాను, అంతములో కూడా అలాగుంటాను. నాకు పక్షపాతం ఏమీ లేదు. అందరికీ ఉపకారి. స్తోత్రం కలుగునుగా. అందరంటే ఎవరు? అందరంటే ఎవరు ఉండాలి? అందరంటే అందరే అంటే నాకు తెలుసు. అందరంటే ఎవరు? మానవులు. అంటే ఏ జాతి అయినా, భారతదేశానికి ఒక రకమైన ఇరుకుంది, కులం. ఏ కులమైనా, ఏ భాష అయినా, ఏ ఖండమైనా, అడవైనా, గిరిజనులైనా, ఏమండి చదవటం వచ్చిన వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, అంగహీనులైనా, ఎవరైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, రాజైనా, రాచరికం కింద పరిపాలించబడే వాడైనా, ఎవరైనా సరే అందరికీ మంచివాడు. ఇంకో మాట చెప్పినవాడు, ఈ మాట మీకు తెలుసు, కానీ మొదటిసారి విన్నట్టుగా కాకపోయినా మీతో చెప్పి నేను సంతోషపడిపోవాలనుకుంటున్నాను. ఏంటంటే, ఆయన చెడ్డవాడిని కూడా మంచోడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలంటే మనకు తల తిరిగిపోతుంది. మన ఆలోచనలకు అతీతం, మన అవగాహన కూడా అతీతం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఎలాగా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం? చెడ్డోడికి మంచి ఎందుకు చేస్తారు, మంచోళ్ళకి మంచి చేయాలి, చెడ్డోడికి మంచి ఎలా చేస్తారు? ఇది కదా. అందుకే దేవుడు అంటాడు, నా గురించి మీకు తెలియాలి కాబట్టి ఇలాంటి కూడికలు, స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట వినడం ద్వారా దేవుని ఉనికి, దేవుని సామర్థ్యం, దేవుని స్వభావం, అప్పుడు నిర్ణయం నీది. ఎవరు కావాలి, ఏం కావాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయటానికి నీకు ఒక ఆధారం దొరుకుతుంది, నాకు ఒక ఆధారం దొరుకుతుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఒక అడుగు ముందుకు వేస్తూ అందరికీ మంచివాడు కనుక ఇందాక చదువుకున్న 107 కీర్తనలు చదువుకున్న మాటను బట్టి, వారు మొరపెట్టగా వారిని అయినా తన వాక్కును పంపి బాగు చేశాడు అనే మాట, బాగు అనే మాట మీద నేను దృష్టి పెట్టి 3 విషయాలు మీ ముందుంచి, సమయం ఉంటే దేవుని చిత్తమైతే క్లుప్తంగానే నా సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడతాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రశ్న మీ ముందు ఉంచుతాను. మీకు తెలిస్తే చెప్పొచ్చు, తెలుసు కానీ చెప్పాలా వద్దని అనుకుంటారు. చిన్న ప్రశ్నే, చిన్నపిల్లలు కూడా చెప్పగలిగిన ప్రశ్న. దేవుడు చెడ్డతనాన్ని ద్వేషిస్తున్నాడా, లేదా చెడ్డ పనులు చేసే వ్యక్తిని ద్వేషిస్తున్నాడా? బైబిల్ పదాల ప్రకారం చెప్పుకోవాలంటే, దేవుడు పాపాన్ని అసహించుకుంటున్నాడా, పాపిని అసహించుకుంటున్నాడా? అవును కదా, అది గట్టిగా పట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని అసహించుకుంటున్నాడు. అందుకే పాపిని ఆ పాపం నుంచి విడదీయడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపిస్తాడు. మనిషి నుంచి, ఈ పాపం చేసే మనిషి నుంచి, ఈ పాపపు శక్తితో
ఉమ్ములో పడ్డ ఈగలాగా మాట్లాడకూడదు అనుకుంటానే చెడ్డ మాట, చూడకూడదు అనుకుంటానే చెడు చూపు, వెళ్ళకూడదు అనుకుంటానే అపవిత్రమైన నడకలు, పడకలు, రహస్యంగా బహిరంగంగా చేయకూడదు అనుకుంటూనే ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. కనుక ఎప్పుడైతే ఈ ఈ మనిషి నుంచి, ఈ పాపి నుంచి పాపము విడదీయబడుతుందో ఆ మనిషి చాలా సులువుగా మంచుడైపోతాడు. స్తోత్రం కలుగునుగా. చాలా సులువుగా. అంటే ఒక వ్యాధితో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఎప్పుడైతే వైద్యుడు ఔషధం ఇచ్చి ఆ వ్యాధిని విడదీసేస్తాడో, ఆ వ్యాధిని తీసి పడేస్తాడో, ఇతడు ఆటోమేటిక్ గా ఆరోగ్యవంతుడైపోతాడు. స్తోత్రం కలుగునుగా. అందుకే యేసు వచ్చాడు. తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించడానికి వచ్చాడు, పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. వాక్యం మళ్ళీ చెప్తున్నాను, ఆయన మంచివాడు, అందరికీ మంచివాడు. ఆయన మారనని చెప్పాడు కదా, నిన్న నేడు రేపు నిరంతరము ఒకేలాగుంటాను అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆకాశములు గతించిపోయినా, భూమి గతించిపోయినా నా మాట గతించదు, నా మాట మారదు, నేను మారను. ఇవన్నీ మనకు ఎంత ధైర్యాన్ని ఇస్తాయంటే ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళా సరే ఆయన ప్రేమై ఉన్నాడు కనుక ఆయన దగ్గర నాకు ప్రేమే దొరుకుతుంది. ఆయన కనికరమ కలిగి ఉండే దేవుడు గనక, మారడు గనక ఎప్పుడు వెళ్ళినా సరే నాకు కనికరమే దొరుకుతుంది. ఆయన క్షమించే అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు గనుక ఎప్పుడు నేను తండ్రి అని వెళ్ళినా సరే ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది నాకు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేఖనాల్లో ఉన్నట్టుగా మనం చూసుకుంటే మొదటి యోహాను పత్రికలో ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి కొంచెం కూడా చీకటి మనం పట్టుకోలేము ఆయనలో. ఎంత వెలుగంటే, ఎంత మహిమంటే, ఎంత తేజస్సు అంటే, ఒకవేళ కోటాను కోట్ల సూర్యులను ఒక చోటకు మనం తీసుకురాగలిగితే, ఒక సూర్యుడిని మనం చూడలేం, కోటాను కోట సూర్యులను ఒక చోటకు తీసుకొస్తే ఎంత తేజస్సో, ఎంత మహిమో, అంత వెలుగైన. నిజానికి వెలుగులోనే ఉంటాడు ఆయన, వెలుగునే వస్త్రంగా ధరించుకున్నాడు ఆయన, వెలుగైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన, నిత్యము వెలుగుండే ఆ పరలోకంలో ఉన్నాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ఆయనలో నీకు ఒక్క స్పాట్ కూడా చీకటి దొరకదు, అంత వెలుగే. అలాగే ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎక్కడ పాపం కనపడదు. అలాగే ఆయన ప్రేమై ఉన్నాడు,